देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటిండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక బులెటిన్ లో అప్డేట్స్ వస్తాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి జూలై 13 ఇంద్రవెల్లి మండలంలోని భాజపా ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ వెళ్తుండగా మధ్య మార్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధరంపూరి అరవింద్ గారిపై దాడి చేయడం సరికాదని, ఇది విడ్డూరం అని ఎంపీసీ శోభా సాయినాథ్, వైస్ ఎంపీపీ పాడువాల్ గోపాల్ సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు దీపక్ సింగ్ శేఖావత్, స్టేట్ కౌన్సిలర్ మరపరాజు, ఇంద్రవెల్లి మండల భాజపా అధ్యక్షుడు రాథోడ్ భీమరావు, నార్నూరు మండల అధ్యక్షుడు బాబులాల్ రాథోడ్, కార్యకర్తలు ముండే రాజేశ్వర్, మండల భాజపా నాయకులు దుయ్యబట్టారు. నిన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారిపై వరంగల్లో గుండాయిజం, టిఆర్ఎస్ పార్టీ ఒక గుండాయిజం తోటి మన ఎంపీ గారిని అవమానించడం, తర్వాత ఎంపీ గారిపై దాడి చేయడం ఈ దారుణం. ఈ సంఘటనకు భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తున్నాము. మా భారతీయ జనతా పార్టీ మా జాతీయ ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్ళిన మా ప్రీతం నాయకులపై మన కోడిగుడ్లతో కానీ కర్రలతో కానీ ఈ దాడి చేయడం బాగా శోచనీయం. దానికి మేము ఖండిస్తున్నాము. మరియు దాడి చేసిన వారికి తక్షణమే అరెస్ట్ చేసి వారిపై యాక్షన్ తీసుకుని వారిపై. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బురంతపల్లి సర్పంచ్ శ్మశాన వాటిక కబ్జా విషయంపై వార్త రాసిన జర్నలిస్టులకు లీగల్ నోటీసులు జారీ చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు కొత్తపల్లి శ్రీధర్, వెంకటరమణ, రాఘవేందర్, నాగరాజు, రవీందర్, మహేష్, ఆనంద్, వెంకట్, నాగిరెడ్డి, దేవేందర్, కృష్ణ, శంకర్, శివ, గైబులు, శ్రీకాంత్, అరుణ్ రెడ్డి, రాజులు ఉన్నారు. ఫోటోలు కూడా తీసుకున్నాకు 29 తారీఖు రోజు తమరికి కంప్లైంట్ ఇచ్చినందుకు మేము వార్త వేసినందుకు వాళ్ళు నోటీసులు పంపించారు. పోయి ఓ నిండు ప్రాణం బలి. తేనెతిట్టెలు కొట్టేందుకు వెళ్లి కాళ్లు కడుక్కునేందుకు ఘాట్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు మునిగిపోయినట్లుగా సమాచారం. ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం పుష్కర ఘాట్ వద్ద కాళ్లు కడుక్కునేందుకు వెళ్లిన 8 మంది యువకులు, అందులో ఒక వ్యక్తి మృతి. మార్కాపుడి వెంకట్రావు 17 ఏళ్ల వ్యక్తి. ఇతను పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తి. మన బాధ్యత మంది, మన అంటామని కాదు. మార్చులు కట్టుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. మౌనం ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఓ పక్క బీజేపీ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తూ బీసీలను అణగదొక్కే చర్యలు చేస్తున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అత్యధిక శాతం బీసీలు ఉన్నా కూడా పోయినసారి జరిగిన ఎన్నికల్లో పార్టీ తరపున అగ్రవర్ణాల వారికి అవకాశం ఇచ్చారు. మేడ్చల్ రెడ్డి సామాజిక వర్గానికి మల్కాజ్గిరి, ఉప్పల్ బ్రాహ్మణు వర్గానికి కుకట్పల్లి, వెలమలకు కేటాయించారు. రాబోయే రోజుల్లో జరగబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు జిల్లా అధ్యక్షులు బాధ్యత అప్పగించాలి. గత 30-35 సంవత్సరాలు పార్టీని నమ్ముకొని ఉన్నాను. నేను సీనియర్లో మీకు నేను ఎక్స్కౌన్సిలర్ పనిచేసినాను. పార్టీని వదులుకొని అదే పార్టీలో ఉన్నాను. మన సీనియర్లు అయిన శేఖర్ గారు, సంతోష్ గారు, మాధవ్ గారు, మళ్ళీ రాజ్ కుమార్ గారు, జగదీష్ గారు, చాలామంది ఉన్నారు పాత సీనియర్లు. వాళ్ళు కనీసం అలవాళ్ళకి వస్తున్నారు. ఇంత గుర్తింపు లేదు, మాకు ఇంటిమేషన్ లేకుంటే ఈ అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి మాకు గుర్తింపు కూడా తెలియాలి. హైకమాండ్ దాకా రాష్ట్ర అధ్యక్షుని కూడా తెలియాలని మా ఆవేదన మేము ముందు పెడుతున్నాము.
ఇంకోటి మనవి ఏంటంటే ఇప్పుడు డివిజన్లు కూడా చేసినట్టు ఒక పార్టీ తరంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు విడదీసినట్టు ఇది కూడా అల్వాల్ సర్కిల్కి మాకు సపరేట్గా ఒక ప్రెసిడెంట్కి సపరేట్గా చేస్తే బాగుంటుంది. అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్, మల్కాకి సపరేట్ ప్రెసిడెంట్ మాకు అలాగా ఉండాలి. ఎందుకంటే మాకు కుదురుతలేదు. ఇప్పుడు రోడ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మాకు ఏ ఇంటిమేషన్ మాకు తెలియజేస్తాం. కోకన్నీరు ఉన్నా కూడా ఆయన కూడా ఏం చెప్తలేరు. ఇక్కడ మేము సీనియర్ ఉండి కూడా మా పార్టీలు ఉన్న కూడా మాకు ఏం ఇంటిమేషన్ లేదు. కరోనా బాధితుల గోడు నెల్లూరు ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ క్వారంటైన్ వార్డులలో కరోనా రోగుల ఆర్తనాదాలు సోషల్ మీడియాలో మిన్నంటాయి. సరైన సమయానికి తమకు ఆహారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బెడ్లు, బాత్రూంల వద్ద సరైన వసతులు లేవని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చికిత్స అందించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అన్ని విధాల సేవలు అందిస్తున్నామన్న సిబ్బంది ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు సమయం దాటిపోయాక ఆహారం పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. బీపీ, షుగర్ పేషెంట్లు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడంతా చెప్పుకుంటూ బాధితులు మీడియాకి వీడియోలు పంపించారు. సమాచారం తెలియగానే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులతో మాట్లాడారు. కరోనా బాధితులకు సరైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని ఆదేశించారు. భవిష్యవాణి పాపాలు పెరిగిపోవడంతోనే కరోనా. సికింద్రాబాద్ పాపాలు పెరిగిపోవడంతోనే కరోనా వ్యాపిస్తుందన్నారు స్వర్ణలత. సోమవారం ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు స్వర్ణలత. కరోనా వల్ల భక్తులు లేకుండానే బోనాలు చేయడం అమ్మవారికి సంతోషాన్ని ఇవ్వలేదని చెప్పారు స్వర్ణలత. ఎవరు చేసుకున్న పాపం వారు అనుభవిస్తున్నారని, భక్తితో కొలిచే వారిని కాపాడుతున్నానని, ముందు మరింత జాగ్రత్త అవసరమని తెలిపారు. 5 వారాలు అమ్మవారికి సాకపోసి యాగాలు, పూజలతో మొక్కులు చెల్లిస్తే తప్పనిసరిగా కాపాడుతానని చెప్పారు. గంగాదేవికి యాగాలు చేస్తే శాంతిస్తుందని తెలిపారు. గడప గడప నుండి అమ్మవారికి తప్పనిసరిగా బోనం వచ్చినప్పుడే సంతోషం అవుతుందని భవిష్యవాణి వినిపించారు స్వర్ణలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. JK5 OC ప్రాంతంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని అనంతరం సుదిమల్ల పంచాయతీలో ఏర్పాటు చేసిన రైతు వేదిక భవన్కు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 1,000,000 మొక్కలు నాటడం లక్ష్యంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో ఈరోజు 1000 మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొని హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్య మొక్కలు నాటే కార్యక్రమంలో సఫలీకృతం కావాలని పిలుపునిచ్చారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణలో భాగంగా కావాలని కోరారు. అనంతరం సుదిమల్ల పంచాయతీలో వేదిక భవన్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ స్వర్ణ ఒకే ఒక మార్గం మైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున చెట్లు నాటాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ రిక్లమేషన్స్ కూడా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. అందులో ఈ JK మైన్ ఆల్మోస్ట్ దగ్గర పడింది. 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఇక్కడ మైనింగ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక మంచి అడవిలాగా తయారు చేసి దాన్ని రోల్ మోడల్ హరితహారం కార్యక్రమానికి చిరునామాగా చేయడంలో మీరు సఫలీకృతం కావాలి సింగరేణిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే ఈ 100 hectares తర్వాత లాస్ట్ ఇయర్ చేసింది, రాబోయే సంవత్సరంలో చేయబోయేది ఇదంతా చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఐ థింక్ ద ఓన్లీ వన్ మైన్ విచ్ ఇస్ టోటలీ బిన్ క్లోజ్ అబాండెన్డ్ అండ్ దెన్ రీక్లెయిమ్డ్. అది దాన్ని ఒక సింగరేణి కూడా రోల్ మోడల్ గా చేయాలని నేను కోరుతాను. కాబట్టి దీన్ని మీరు పెద్ద పెద్ద చెట్లు, మీరు మీ నర్సరీలు ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు, మీ నర్సరీలు కూడా డెఫినెట్ గా సమ్ అదర్ డే విల్ టేక్ ఎన్ ఆపర్చునిటీ వచ్చి చూస్తాను నేను తప్పకుండా. అయితే ఈ హరితహారం కార్యక్రమంలో మనం ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకున్న హరితహారం కార్యక్రమంలో మిగతా హరితహార కార్యక్రమాలకు ప్రస్ఫుటంగా ఒక డిఫరెన్స్ 6వ విడత హరితహారం సార్కి బాగా కలిసి వచ్చే సంఖ్య 6. ఈ 6వ విడత హరితహారం కార్యక్రమంలో చెట్లు ఎక్కువ శాతం బతకడానికి కార్యాచరణ ఉంది ఈసారి. దానికి సంబంధించి సరే సింగరేణి లాంటి సంస్థలు అంటే వాళ్ళ దగ్గర ఆదాయం ఉంటుంది కాబట్టి, డబ్బు ఉంటుంది కాబట్టి నిరంతరం దానికి పోషణ చేసుకుంటానికి ఆర్థిక వనరులు ఉంటాయి. ఆర్థిక వనరులు లేక గతంలో హరితహారం కార్యక్రమాన్ని మరి పెట్టిన చెట్లను సంరక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ సంవత్సరం లోకల్ బాడీస్ కి లేదా అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ కి గ్రీన్ ప్లాన్ పెట్టింది సార్. ఫస్ట్ టైం మారిన పంచాయతీరాజ్ చట్టం లేదా మున్సిపల్ చట్టంలో ఆ యొక్క మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీకి కానీ ఉన్న బడ్జెట్ లో 10% నిధుల్ని గ్రీన్ ప్లాన్ కింద పెట్టిన చెట్లను సంరక్షించారు.
యాదగిరిగుట్ట జిల్లా యాదాద్రి భువనగిరి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తెరాస కార్యకర్తల దాడికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డు దిగ్బంధం చేసి ధర్నా చేసిన భాజపా కార్యకర్తలు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తెరాస కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటని యాదగిరిగుట్ట భాజపా మండల పార్టీ అధ్యక్షుడు కల్లెం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు తెలంగాణలో ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోయే విధంగా తెరాస ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా పట్టణంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును అదిమి పట్టుకున్న తెరాస ప్రభుత్వం అని అన్నారు. నిన్న తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టడం, విలేకరుల సమావేశంలో వారు ప్రశ్నిస్తే వారిని మాటలతో బెదిరించడం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు అలవాటైందని, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తే తమ కార్యకర్తలతో టమాటాలతో కోడిగుడ్లతో దాడి చేయించడం కేసీఆర్కు ఇది ఎంత మటుకు సమంజసమంటూ ధ్వజమెత్తిన యాదగిరిగుట్ట మండల పార్టీ భాజపా అధ్యక్షుడు కల్లెం శ్రీనివాస్ గౌడ్. అనంతరం పోలీసులు చొరవ తీసుకుని ధర్నా కార్యక్రమాన్ని ఆపి వాహనదారులకు మార్గం సుగమం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ కక్షల దాడులు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. మొన్న చందంపేట మండల పరిధిలో రాజకీయ కక్షల నేపథ్యంలో ఒక వ్యక్తి హత్య చేయబడగా, నిన్న కొండమల్లపల్లి మండల కేంద్ర పరిధిలోని కేశాతండలో ఒక కాంగ్రెస్ ఎంపీపీ ఎంపీటీసీ రాణి భర్త రాజ్ నాయక్ పై అధికార పార్టీ సర్పంచ్ జ్యోతి భర్త దసరు నాయక్ హత్యయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు రాజ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ తనపై దాడికి కారణం భూ తగాదాలు కాదని, రాజకీయ కక్షల నేపథ్యంలోనే తనపై హత్యాయత్నం చేయడం జరిగిందని తెలపడం జరిగింది. తనపై దాడి చేసిన వ్యక్తులపై మల్లెపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అసలైన వాణ్ణి తప్పించి అతని పేరును ఎఫ్ఐఆర్లో 5వ వానిగా నమోదు చేశారని, అలాగే తన ప్రత్యర్థి అయిన దసరు నాయక్ వలన ప్రాణహాని ఉందని, తనకేం జరిగినా దానికి అతని కారణమే అయి ఉంటాడని, దసరు నాయక్కు అధికార పార్టీ అండదండలు ఉండటం వలన తమకు న్యాయం జరిగేలా లేదని, ఇక్కడ న్యాయం జరగకపోతే డీజీపీ వరకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలపడం జరిగింది. రాజ్ నాయక్ భార్య కేశాతండ ఎంపీటీసీ రాణి మాట్లాడుతూ తను గెలిచిన దగ్గర నుండి తమపై దసరు నాయక్ కక్ష పెంచుకున్నాడని, ఎక్కడ మీటింగులకు హాజరైనా సర్పంచ్ అయినా తన భార్య స్థానంలో తాను వచ్చి తమను అవమానకరంగా మాట్లాడేవాడని, తమకు భూ తగాదాలు ఒకప్పుడు ఉన్నా అవి ఎప్పుడో పరిష్కారమైపోయాయని, ఇప్పుడు కేవలం రాజకీయ కక్షల నేపథ్యంలోనే తన భర్తపై హత్యాయత్నం చేయడం జరిగిందన్నారు. అలాగే తన భర్తకు ఏం జరిగినా దానికి కారణం దసరు నాయకే అన్నారు. తాను తన 4 పిల్లలు ఇంకా 2 కుటుంబ సభ్యులు రాజ్ నాయక్ పైనే ఆధారపడి బతుకుతున్నామని, తన భర్తకు ఏం జరిగినా ప్రత్యర్థి ఇంటి ముందు ఉరేసుకొని చస్తామని, తమకు న్యాయం చేయాలని విలపిస్తూ మీడియాను వేడుకోవడం జరిగింది. ఎంపీటీసీ భర్త మా భార్య పేరు అని, నేను గెలిచి సంవత్సరం దాటింది. అయితే అప్పటి నుంచి ఎప్పుడైతే గెలిచానో అప్పటి నుంచి నా మీద స్థానిక సర్పంచ్ వాళ్ళ భర్త దసరు నాయక్ వల్ల నాకు చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఏ గ్రామ పంచాయతీకి పోయినా ఆయన మనుషులు అటాక్ చేయడము, నువ్వు గ్రామ పంచాయతీకి రాకూడదని చెప్పడము, సెక్రటరీలను వాళ్ళను ఆయనను గౌరవించవద్దు, ఎంపీటీసీని గౌరవించొద్దన్న ఉద్దేశంతో వాళ్ళను మేనేజ్ చేయడము. మా ఒక సమస్య వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో పోయి అడిగితే ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్ అధికారులు కానీ స్టేషన్ల ఎస్ఐలు కానీ వాళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఏదన్నా అంటే మా స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని, రవికుమార్ గారి పేరు చెప్పుకొని వాడుకొని ఇదంతా చేస్తున్నాడు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. అయితే నాకు నిన్న నా మీద జరిగిన దాడి విషయంలో అయితే వాళ్ళు చెప్పడం భూమి తగాదా అని చెప్తున్నారు. మాకు భూమి తగాదా అసలు లేనే లేదు. పోయిన సంవత్సరం ఉండే, ఈ సంవత్సరం ఎండాకాలం పూర్తిగా మేము ఎవరిది వాళ్ళ క్లియర్ చేసుకున్నాము. అదే అదనుగా చూసి భూమి సమస్య అని చెప్పడం కోసం భూమి తగాదాన్ని నెట్టడానికి నా మీద దాడి చేయించి, వాళ్ళ పాలెల సమస్య అని చెప్పేసి పాలెలు కొట్లాడుకున్నారని చెప్పేసి నెట్టడం కోసము మా వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను పంపించి నా మీద దాడి చేయించడం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి మానవత్వం మంట కలిసిన వైనం కరోనాతో చనిపోయాడన్న అన్న అనుమానంతో సహాయానికి నిరాకరణ. కరోనా అనుమానంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు ముందు రాని బంధువులు, ఎడ్ల బండిపై మృతదేహాన్ని తరలించి ఖననం. కరోనా అనుమానంతో మనుషుల్లో మానవత్వం మంట కలిసిందని చెప్పుకోవచ్చు. మర్రిపల్లి జానయ్య కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందిన జానయ్య దహన సంస్కారాలకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పాడే మోసేందుకు కట్టేందుకు గాని గ్రామస్తులు బంధువులు రాలేదు. మృతి చెందిన జానయ్య మృతదేహాన్ని ఎడ్ల బండిపై దాదాపు 2 కిలోమీటర్లు ఎడ్లు లేకుండా మృతిని బావలే
కాడిని భుజాన వేసుకుని కొడుకు అన్నదమ్ములు వెనకాల నుండి బండి శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఈ సంఘటన శౌలి గౌరారం మండలం ఆకారం గ్రామంలో జరిగింది. వృత్తిరీత్యా జానయ్య నార్కట్పల్లిలో నివసించేవాడు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యం సరిగ్గా లేక సొంత గ్రామానికి వచ్చాడు. ఆరోగ్యం సరిగ్గా లేనందున ట్రీట్మెంట్కి నల్గొండ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రిలో సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి చనిపోయిన ధృవీకరణ పత్రంతో మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. స్వగ్రామానికి ఆకారం తీసుకువచ్చి ఎవరూ లేకుండా దహనం చేసేశారు. చనిపోయిన తర్వాత కూడా కరోనా పరీక్షలు రిజల్ట్ రాకపోవడంతో గ్రామస్తులు కానీ బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరు సహాయం చేయలేదు. పైగా గ్రామ ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. బార్బర్ పని చేసుకుంటూ అక్కడనే ఉంటాడు. ఒక 2 రోజుల క్రితం అది 9వ తేదీ ఇక్కడికి వచ్చాడు, ఆకారం దగ్గరికి వచ్చాడు. ఆ రోజు ఇతనికి ఆరోగ్యం సరిగా లేదనే దానికి డాక్టర్ గారు అంబులెన్స్లో నల్గొండ తీసుకుని వెళ్ళేసి ఆడ శాంపిల్స్ ఇప్పించినారు. ఆ శాంపిల్స్ని ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి మళ్ళీ 10వ తేదీ మళ్ళీ నా పేరు ధనలక్ష్మి. అయితే ఆయనకి గురువారం రోజు వచ్చింది, నైట్ వచ్చింది సార్. శుక్రవారం రోజు మేము టెస్ట్కి పంపించినాం సార్. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఉన్నది. ఆయనని పంపించినాం సార్ టెస్ట్కి. ఆయన ఈ ఊరు కానే కాదు సార్, 10 సంవత్సరాల నుంచి ఆయన ఈ ఊరికి రాలేదు. ఆయన మొన్న రీసెంట్గా మరి ఎలాగొట్టిరో మరి వాళ్ళు ఎట్లనో నాకు తెలియదు. ఆయన వస్తే మేము తెల్లారి పంపించినాం సార్. ఆయన ఫాస్ట్ అని ఈరోజు తెలిసింది సార్ మాకు. జస్ట్ 1 అవర్ ముందు తెలిసింది, మేము ఇక్కడికి వచ్చినాం. ఇవే రోజు బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।